పొంకనాల పోతిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడని డైలాగులు కొట్టింది ఎవరు? మీరు కాదా? మరి ఎక్కడ పోయింది నీ 2 లక్షల రుణమాఫీ? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే. ఇన్నాళ్లు నీళ్లుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రైతు బంధు కూడా ఇంతవరకు మొత్తం వేయలేదు. రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే. 15,000 అన్నారు మీరు ఇస్తా అని, కానీ 10,000 కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీ పక్షాన భారత రాష్ట్ర సమితి ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు. 100 రోజుల్లోనే ఇప్పటికే 200 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రైతులకు మా ప్రార్థన, గుండె చెదరవద్దు, ధైర్యంగా ఉండండి. మీకు